హల్లెలూయా. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము? వాక్యం. రెండవది ప్రార్థన. మూడవది వెలగల రాళ్ళు. చూసినట్టుగా మనం 1 కొరింథీ 3:10-12 చూసినట్టయితే, ఎవడైనా ఈ దినమందు బంగారము, వెండిని, వెలగల రాళ్ళను, కర్ర, కొయ్యకాలును వాని పనికి కనబడును. కనుక ఆ పనిని పరీక్షించినది అగ్నియే. ఈ ఇంతగా కట్టిన ఇల్లుని పరీక్షించేది ఏంటట? అగ్నియే. అగ్ని కాల్చినప్పుడు ఏమైపోతుంది? బంగారం నిలబడిపోతుంది, వెండి నిలబడిపోతుంది, వెలగల రాళ్ళు నిలబడిపోతున్నాయి, కర్ర, కొయ్యకాలు, గడ్డి కాలిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావని అడుగుతున్నాడు. కనుక ఇక్కడ మనము మన ఇంటిని ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండు. వాన వచ్చింది, వరద వచ్చింది, విసిరి కొట్టింది, కానీ ఆ ఇల్లు కదల్చబడలేదు. కనుక దాని పాటు గొప్పదన్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగే రెండవసారిగా ఆ యొక్క ఇసుకలో కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నట్టుగా చూస్తున్నాము. వాన వచ్చింది, ఒరిగింది, గాలి వచ్చింది, విసిరి కొట్టింది, ఒరిగిపోయింది, వరద వచ్చింది, ఏమైపోయింది? కొట్టుకుని పోయింది. దాని పాటు గొప్పదన్నట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వేల కొలది బంగారము కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము. లోకంలో వేల కొలది నాకు బంగారం కావాలి, డబ్బులు కావాలనుకున్న చాలామంది ఉన్నారు. కానీ వాక్యం వెండి బంగారాల కంటే భిన్నమైనది, కొరదగినది. దేవునికి స్తోత్రం. సామెతలు అంటున్నాడు, అపరంజిని సంపాదించుకుంటు కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టము. జ్ఞానము, ఈ జ్ఞానంతో ఏదైనా చేయొచ్చు. జ్ఞానము లేని వాడు ఎందుకు పనికిరాడు. దేవునికి స్తోత్రం. కనుక జ్ఞానము ఉన్నది కనుక ఘనతా ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సొలొమోను అడిగాడు, అయ్యా నాకు జ్ఞానము కావాలని అడిగాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన దగ్గర ఘనతా ప్రభావం ఉంది కనుక నీకేం కావాలన్నప్పుడు నాకు నీ యొక్క జ్ఞానం నాకు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెండిని అడగలేదు, బంగారం అడగలేదు, మేడమితులు అడగలేదు కనుక నీకు అంతకంటే ఎక్కువగా ఇస్తున్నాడు దేవుడు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. నన్ను గణపరచవాలని నేను, నన్ను తృణీకరించవాలని నేను తృణీకరిస్తానంటాడు. దేవుడు ఎవరైతే కనపరుస్తారో దేవుడు వారిని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అగ్ని వంటి శ్రమలు మనకి రావచ్చు, కష్టకాలం రావచ్చు, శ్రమకాలం రావచ్చు, ఇబ్బంది కాలం రావచ్చు. షడ్రకు మేషకు అగ్నిగు ఆ యొక్క అగ్నిగుండంలో వారు పరీక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ అగ్నిగుండంలో పరీక్షించబడ్డప్పుడు వారు వేసుకున్న వస్త్రాలు కాలిపోవాలి, తలగంటుకలు ఒకటి కూడా వాళ్ళు వేసుకున్న చెప్పులు కాలేదు. దీనికి కారణం ఏంటంటే వారు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దేవునికి ప్రార్థన గణపరిచారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము కలిపి కానీ తీసివేసి కానీ ఎవరు చెప్పేవారు అనేకులు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 2:17 రాబట్టుగా మనము చూస్తున్నాం. కనుక మనం దేవుని వాక్యాన్ని నిష్కపటముగా గలవారమై మనము స్పష్టంగా ప్రకటించేవారుగా ఉన్నాం. ఉన్నట్టుగా ప్రకటించేవారుగా ఉన్నాడు. నీ పునాది ఎక్కడ ఉన్నది? నీ పునాది ఎక్కడ ఉన్నది? నీ పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్టయితే దేవుడు నీతోటి మాట్లాడతాడు. ఈ పునాది ఇసుక మీద ఉన్నట్టయితే దేవుడు నీతోటి మాట్లాడతాడు. కనుక మన యొక్క ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నట్టయితే అనేక ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్రం.